ఐక్యత యాదవుల ఐక్యత యాదవుల ఐక్యత యాదవుల డిమాండ్ వెంటనే యాదవుల డిమాండ్ వెంటనే యాదవుల డిమాండ్ వెంటనే యాదవులకు మంత్రివర్గంలో స్థానం వెంటనే కల్పించాలి యాదవులకు మంత్రివర్గంలో స్థానం వెంటనే కల్పించాలి యాదవులకు జనరల్ సమాచారం నామినేటెడ్ పదవులు ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి మరి యాదవుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని అందరూ కూడా కుర్మ యాదవులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏది లేదు, మొట్టమొదటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఘనత వహించిండు, కీర్తి గడించిండు. యాదవులు లేని మంత్రివర్గాన్ని మరి వారు లీడ్ చేస్తున్నారు. అందుకోసం మేము రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యాదవుల జనతాంశ ప్రకారం మరి వాళ్ళకి నామినేటెడ్ పదవులు కేటాయించాలి. అదేవిధంగా 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలి. అదేవిధంగా యాదవులకి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లని కేటాయించాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి కార్యక్రమం చేస్తాను. ఇలా ఈ ప్రజాపాలనని ఇలా రాజ్యాంగం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ దిగుతూ ఉన్నది. కానీ ఇక్కడ కులాల పాలన, కుటుంబ పాలన కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి గారు చుట్టాలు పక్కలు మాత్రమే ఇలా ప్రభుత్వంలో మరి కొనసాగుతూ ఉన్నారు. మరి బీసీలు విస్మరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్నూరు కాపులకు ఇక్కడ మంత్రివర్గంలో స్థానం లేదు, యాదవులకు మంత్రివర్గంలో స్థానం లేదు, ఎంబీసీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. కాబట్టి మరి రేపు జరగబోయే మరి మలిదశ విస్తరణలో, మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మీ కులాలకు ఇచ్చుకుంటామంటే మా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చుకుంటాము, లేకపోతే మా సుదర్శన్ రెడ్డికి ఇచ్చుకుంటామని చెప్పేసి మేము ఏడ్చినట్లు చేయండి, మేము కొట్టినట్లు చేస్తాము, మేము అలిగిన మీరు అలిగినట్లు చేయండి, మేము ఓదార్స్తాం అని చెప్పేసి మీరు డ్రామాలు ఆడితే కుదరదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు క్యాబినెట్ లో మాకు ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించాలి, యాదవులకు అవకాశం కల్పించాలి, మా సోదర బీసీ కులాలకు అవకాశం కల్పించాలి, మరి సామాజిక న్యాయం మీరు పాటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా మీరు అధికారం కోల్పోయే పరిస్థితి రాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. చలో ఇందిరా పార్క్.